యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ ఆగస్టు నెల మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండబోతున్నాయి. గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉండగా ప్రతి ఒక్కరి వాగ్దానం అందరికీ షేర్ చేయండి. ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆస్వాదించబడతారు. ఇప్పటికి అనేక మందికి కన్నీళ్లు తొడబడుతున్నాయి, వేల మందికి వాగ్దానం రీచ్ అవుతున్నాయి. కనుక మీరు అందరికీ తెలియచేయాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. మన నమ్మకాన్ని బట్టి దేవుని యొక్క మహిమను మీరు చూడబోతున్నారు. ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారో, ఎక్కడ ఉండి వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం వింటున్నారో, మీ నమ్మకాన్ని బట్టి దేవుడు బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. శోధనలో ఉన్నారా, కష్టాల్లో, ఇబ్బందులు, నష్టములో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు నమ్మితే కనుక దేవుని మహిమను చూడబోతున్నాం. గర్భం లేదేమో, వివాహం జరగలేదేమో, అప్పులైపోయారేమో, ఎలాంటి పరిస్థితి, ఎటు తొయ్యని పరిస్థితి, వ్యాపారం లేక, ఉద్యోగం లేక, నశించిపోతున్న స్థితిలో ఒకవేళ ఏడుస్తూ ఉన్నారేమో, ప్రభు అంటున్నారు మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీ వ్యాపారంలోని మహిమను చూడబోతున్నావు, నీ కుటుంబంలోని మహిమను చూడబోతున్నావు, నీ పిల్లల జీవితాల్లో దేవుని యొక్క మహిమను నువ్వు చూడబోతున్నావు. ఎంతమంది వాగ్దానం వింటున్నారు? ఉదయకాల సమయంలో భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. చాలా మంది విదేశాల్లో ఉండి, ఆయా దేశాల్లో ఉండి ఈ వాగ్దానం వింటున్నారు. మీరందరూ కూడా దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. ఈ నెలలోనే ఆయన మహిమ కనపరచబడబోతుంది. ఆ రోజు దేవుని యొక్క మహిమను చూసిన బిడ్డలు ఆశ్చర్యపడిన రీతిలో నీ కుటుంబంలో, నీ పిల్లల పట్ల కూడా దేవుడు తన బలమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేసుకోండి, నమ్మండి, ఆయన మీద ఆధారపడండి. ట్రస్ట్ ఇన్ ది లార్డ్. దేవుడే మీ పక్షాన గొప్ప కార్యం, గొప్ప మేలు చేయడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఎలాంటి శోధన అయినా, ఎలాంటి కష్టమైన, ఎలాంటి ఇబ్బంది అయినా ప్రభు ఈ ఉదయకాల సమయంలో విడిపించి ఆయన సన్నిధిని, ఆయన ప్రభావాన్ని ప్రవేశపెడుతున్నాడు. కాబట్టి మీరు అందరూ దీవించబడబోతున్నారు, ఆస్వాదించబడబోతున్నారు. మీరు నమ్మండి. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ఎంతవరకు అలాంటి అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన కార్యం మీరు చూడలేదా? ఈ నెలలో దేవుడు గొప్ప కార్యాలు మీ ద్వారాగా జరిగించబోతూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానాన్ని బట్టి మీరు నమ్మకంగా ముందుకు వెళ్ళండి. దేవుడే మీ పరిస్థితులను మార్చి ఆశీర్వాదకరంగా, మీకు దీవెనకరంగా మిమ్మల్ని చేసి ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నారు. ప్రతి ఒక్కరూ దీవించబడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామన్నారు. వారందరూ నమ్మి విశ్వసించి వాగ్దానం వినిచి ఉండగా నీ మహిమను కనపరచండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ అందరికి ఇచ్చిన వాగ్దానం మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.